ఫ్రెండ్స్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని అలర్ట్ మోషన్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది చూసుకోండి. లిరిక్స్ వస్తాయి, నడుమ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వస్తాయి చూసుకోండి. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ లిరిక్స్ వస్తాయి. ఇక్కడ 1 సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ సారీ దీనికి ఎందుకు చేసుకోండి, ఇక్కడ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నుంచి మన మొత్తం లిరిక్స్ ఉంటాయి చూసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే మీకు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ స్టైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓవర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్ లో ఫాంట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్ అనేది లాస్ట్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇలా మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ పెట్టుకోండి. ఇక్కడ పైన రైట్ మార్క్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఫాంట్ మొత్తం చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 6.3 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకుంటుందో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అండ్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ నుంచి కింద టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ కిందికి పెట్టేసుకోండి, లేదంటే వదిలేసండి. ఫాంట్ అనేది ఆల్రెడీ ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తుంది. ఓకే, మన ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా ఫాంట్ కట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, మీకు ఫాంట్ అనేది ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తుంది. మీరు చేంజ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు, వదిలేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఫోటో ఎక్స్ట్రా ఫాంట్ కట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, ఫాంట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకొని అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, ఫోటో అనేది ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఫోటో అనేది ఇలా కొద్దిగా జూమింగ్ పెంచుకోండి, సరిపోతుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, ఫోటో అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, ఫోటో అనేది ఇలా మీడియా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, ఇలా వస్తుంది. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 2 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ 3.17 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్కి వెళ్ళి ఇక్కడ ఫోటో ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకుంటుందో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ స్టార్ ఐకాన్ ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన ఇక్కడ సెరఫస్ క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటే ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.